రైట్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ న్యూస్ ఛానల్ చర్చలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రభ మాజీ ఎడిటర్ వాసుదేవ దీక్షితులు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ గారు, అలాగే కాంగ్రెస్ పీఆర్పీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మళ్ళీ ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన బూరగడ్డ వేదవ్యాస్ గారు, అలాగే రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభలో టీడీపీ నేత దేవేంద్ర గౌడ్ గారు ఆయన నివాసం నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ఇవాళ ప్రత్యేకించి రాజ్యసభలో నిన్న దేవేంద్ర గౌడ్ తెలంగాణ గురించి మాట్లాడిన మాటలు పరోక్షంగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఇదేనా, ఇక తెలంగాణ విషయంలో టీడీపీ ఒక స్పష్టత వచ్చిందా అనే ఒక ఉద్దేశం కలిగేలా ఆయన స్పీచ్ సాగింది. తెలంగాణకు జరిగిన 50-60 ఏళ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెడుతూనే తెలుగుదేశం పార్టీ విధానం ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్ పార్టీ ఎలా మోసం చేసింది, ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణకు ఎలా అన్యాయం జరిగిందనే చాలా కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ మధ్యలో కేవీపీ రామచంద్రరావు ఆయన చేసిన ప్రసంగాన్ని కూడా విమర్శిస్తూ, అటు కేసీఆర్ ను కూడా విమర్శిస్తూ దేవేంద్ర గౌడ్ మాట్లాడారు. అయితే అన్నిటినీ మించి ఇది టీడీపీ విధానం ఇదేనా, ఇక చంద్రబాబు నాయుడు అనుమతితోనే దేవేంద్ర గౌడ్ ఇంత కీలకమైన ప్రసంగాన్ని రాజ్యసభలో దాదాపు అరగంట పాటు వినిపించారా అనేది నిన్నంతా కూడా చర్చ జరిగింది. ముందుగా దాని మీద ఒక్కసారి దీక్షితులు గారు ఒపీనియన్ తీసుకున్న తర్వాత దేవేంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. దీక్షితులు గారు, దేవేంద్ర గౌడ్ గారు నిన్న చేసిన స్పీచ్ తెలంగాణ కోణంలో చాలా అద్భుతమైన స్పీచ్. తెలంగాణ కోణంలో చూసిన వారికి కానీ, తెలంగాణ వాదులకు కానీ, తెలంగాణ కోరుకునే వారికి కానీ. అయితే ఇక్కడ వస్తున్న చిక్కల్లా ప్రతిసారి టీడీపీకి అస్పష్టత ఉంది, ఈ విషయంలో టీడీపీ ఎన్నికల సిద్ధాంతం రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నిజానికి కాస్త అస్పష్టత ఉన్నమాట వాస్తవం. అయితే నిన్న రాజ్యసభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు హోదాలో ఆయన చేసిన స్పీచ్, మీరు బిల్లు పెట్టండి మీ మద్దతు ఇస్తామన్న మాటలు, దాన్ని మనం టీడీపీ వైఖరిగా తీసుకోవాలా, దేవేంద్ర గౌడ్ వైఖరిగా తీసుకోవాలా? డెఫినెట్ గా టీడీపీ వైఖరి. అది నిలబడి మాట్లాడింది ఆయన మామూలు సభ కాదు, ఎల్డర్స్ పెద్దల సభలో నిలబడి మాట్లాడారు, పార్టీ ప్రతినిధిగా మాట్లాడారు, చాలా స్పష్టంగా మాట్లాడారు. అంతేకాదు చాలా బాగా మాట్లాడారు కూడా. ఒక పద్ధతి హుందాగా ఆయన వాదంతో కానీ, ఆ పార్టీ వాదంతో కానీ ఏకీభవించిన విభేదించిన దేవేంద్ర గౌడ్ గారు నేను చేసినటువంటి ప్రసంగం మాత్రం చాలా హుందాగా ఉంది. పాయింట్ క్లియర్ గా వాళ్ళు చెప్పడం, ఆలోచనలో స్పష్టత ఉంది, చెప్పవలసినవన్నీ చెప్పారు. విభేదించేవారు విభేదిస్తారు, ఏకీభవించేవారు ఏకీభవిస్తారు. కేవీపీ గారు మాట్లాడలేదు. అంచేత ఒపీనియన్ చెప్పడం విషయంలో మాత్రం చాలా చక్కగా హిందీలో, ఇంగ్లీష్లో పెద్దల సభ స్థాయికి తగినట్టుగా ఆయన మాట్లాడారనేది మాత్రం నేను తప్పకుండా అభినందిస్తాను విషయం. ఇక పార్టీ స్టాండ్కి సంబంధించి అంటారు, నిన్న మీరు రెండింటిని కలిపి చూసుకోవాలి. అక్కడ దేవేంద్ర గౌడ్ గారు రాజ్యసభ ప్రసంగం, ప్రెస్ బ్రీఫింగ్ లో ఇక్కడ ఎర్రనాయుడు గారు కూడా గతంలో చెప్పింది అయినప్పటికీ మరింత వివరంగా మీరు కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాము అనేటువంటిది ఒక విస్పష్టమైన ప్రకటనగా నేను పరిగణిస్తున్నాను. గతంలో మహానాడులో చెప్పినప్పటికీ ఆ విషయాన్ని మళ్లీ వీరు ఎర్రనాయుడు గారు ఉటంకిస్తున్నా మరింత స్పష్టంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాము అని చెప్పడం అనేది దేవేంద్ర గౌడ్ గారి ప్రసంగంలో అక్కడ స్పష్టంగా ఉందండి. ఇది ఇక తెలుగుదేశానికి సంబంధించి విమర్శించాలి అనుకుని రెండు కళ సిద్ధాంతం మరొకటి అనుకుంటే రాజకీయమైనటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ వారు కానీ, మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఎవరైనా విమర్శించే హక్కు వారికి ఉంటుంది. బట్ యాజ్ ఎన్ ఇండిపెండెంట్ అబ్జర్వర్ నాకు అనిపించింది ఏమిటంటే తెలుగుదేశానికి ఒక స్పష్టత వచ్చింది, తెలంగాణని వాళ్ళు వ్యతిరేకించడం లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. రైట్. దేవేంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి, నిజానికి ఇటీవల కాలంలో కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2009 ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ విషయంలో సభలో ఇంత స్పష్టంగా మాట్లాడడం అనేది మీతోనే మొదలైనట్టు కనిపిస్తా ఉంది. సో దీనికి నేను మొదటిగా మిమ్మల్ని వేసే ప్రశ్న, ఈ ప్రసంగానికి చంద్రబాబు నాయుడు గారి అనుమతి ఉందా? ఎందుకంటే హనుమంతరావు గారు మీ స్పీచ్ ఏంద్రో హనుమంతరావు గారు మాట్లాడుతూ ఈయన ఒకటి చెప్తారు, చంద్రబాబు నాయుడు ఇంకోటి చెప్తున్నారు అనే మాట కూడా వాడారు. సో అందువల్ల మీ ప్రసంగానికి అనుమతి ఉందా, చంద్రబాబు నాయుడు గారి అనుమతి? ఒకటి. రెండోది, ఇంత స్పష్టతతో ఇంత ఇదిగా మాట్లాడడం వెనుక మీలో తెలుగుదేశం నాయకుడు ఉన్నాడా, తెలంగాణ వాది ఉన్నాడా? ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఒక విషయం చాలా స్పష్టంగా మనము ఆలోచన చేయాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీగా మీరు మహానాడు నుంచి కూడా మీరు చూసినారు, మా నాయకుడు చాలా స్పష్టంగా ఒక వివరణ కూడా ఇచ్చినారు. తెలంగాణ విషయంలో మేము బిల్లు మీరు పెట్టాల్సినటువంటి వ్యక్తులు, తెలంగాణ ఏర్పాటు చేసేటువంటి యొక్క అవకాశం కానివ్వండి, ఆ యొక్క స్ట్రెంగ్త్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీకే ఉన్న తప్ప మాకు లేదు. కనుక మీరు కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకోకుండా
మీరు బిల్లు పెట్టకుండా అనవసరంగా దీన్ని రాజకీయం చేస్తూ ఇంకా మీరు ఇతర పార్టీలపైన బాధ్యతను తోసేస్తా ఉన్నారు. కనుక మీరు నిర్ణయం త్వరలో తీసుకోండి అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఆయన పరిధిలో ఎంతవరకు ఒక ప్రాంతీయ పార్టీ యొక్క అధ్యక్షుడిగా ఉన్నా ఆయన చాలా వరకు స్పష్టమైనటువంటి విధాన నిర్ణయాన్ని కూడా ప్రకటన కూడా చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో ఏదో ఒక నాటకం ఆడుతూ తాను తప్పించుకోవడానికి అని చెప్పి రకరకాల కొత్త కొత్త సమస్యలను సృష్టిస్తూ దీన్ని ఏదో రకంగా నాంచి పక్కకు పెట్టాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న నేను రాజ్యసభలో కూడా చూసినాను. రాజ్యసభ పార్లమెంట్ లో ఈ రెండు ఉభయ సభలు కూడా ఈ ప్రజాస్వామ్యంలో అత్యంత ఉన్నతమైనటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి ఒక సభలు. ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశము 120 కోట్ల ప్రజలు ఉన్నటువంటి దేశంలో ఆ రెండు సభలలో జరిగినటువంటి యొక్క చర్చ కానివ్వండి చాలా కీలకమైంది, చాలా ఇంపార్టెంట్ సంబంధించి. బయట ఎన్నో మాట్లాడుకోవచ్చు, అనేక రకాలైన సభలు సమావేశాలు, అనేక శాసనసభలలో అనేక రకాలైనటువంటి తీర్మానాలు ఏవి చేసినా అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సభలు అవి. అలాంటి సభలో చర్చ యొక్క సందర్భం వచ్చినప్పుడు ఎంతో ప్రయాసపడి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసుకుని వస్తుంటే నిన్న అసలు కోరం లేకుండా చేద్దామని ప్రయత్నం చేసిందండి కాంగ్రెస్ పార్టీ. ఎంత ఘోరం చెప్పండి. అసలు కోరమే లేకుండా చేస్తే నానా తంటాలు పడి అందరినీ చెప్పి అందరినీ లోపలి తీసుకొచ్చి మళ్ళీ డిబేట్ ప్రారంభించే పరిస్థితి మీరు చూశారు. మీ టీవీలో కూడా వాళ్ళు ఎవరు రాకుండా ప్రయత్నం చేసినారు. ఎప్పుడైతే డిబేట్ స్టార్ట్ అయిందో అప్పుడు కొంతమంది పరిగెత్తుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ నాయకులు వాళ్ళకి సంబంధించిన మంత్రులు వచ్చి అక్కడ కూర్చోవడం కూడా జరిగింది. అదేవిధంగా నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను, అసలు మాకున్నదల్లా డిమర్జర్ ఆఫ్ ది స్టేట్. మనం కొత్త రాష్ట్రాన్ని కోరడం లేదయా. ఉన్న గతంలో జరిగినటువంటి ఒప్పందాలు చూడండి, గతంలో జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా నేను చాలా వివరంగా ఆ యొక్క సభలో చెప్పడం కూడా జరిగింది. దీంట్లో తెలుగుదేశం యొక్క పాత్ర చాలా తక్కువ. మీరు బిల్లు పెట్టి చూడండి, బిల్లు పెట్టండి, మేము అపోజ్ చేసినా ఇది ఆగదు. మా స్ట్రెంత్ ఎంత చెప్పండి. మేము 6 ఉన్నాం, 545 మంది సభ్యులు ఉన్నటువంటి ఒక లోక్సభలో, అదేవిధంగా ఇక్కడ 250 పైన ఉన్నటువంటి ఒక రాజ్యసభలో మేము ఇక్కడ 5 అక్కడ 6 ఉన్నాం. మేము ఏదైనా చేయగలుగుతామా? మేము వద్దంటే అది ఆగుతుందా? మేము కావాలంటే మీరు పెట్టగలుగుతామా? మాకున్న స్ట్రెంత్ ఎంత? మమ్మల్ని రాజకీయంగా బలహీనపరచడానికి మీరు చేస్తున్నటువంటి ఎత్తుగడలు, కుట్రలు, కుతంత్రాలు తప్ప దీనికి తెలంగాణను మొత్తాన్ని వాడుకొని ఇక్కడ పిల్లలు చనిపోతా ఉంటే, మొత్తం యువకులంతా కూడా బలిదానం అవుతా ఉంటే మీరు ఈ విధంగా చేయడం ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్యానికి ఇది తీరని మచ్చ కాకపోతే ఏమవుతుందో ముందు ఇక్కడున్న దేశవాసులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్ట్రగుల్ ఆఫ్ తెలంగాణ పీపుల్, ఇది ఎంటైర్ దేశానికి ప్రజాస్వామ్యానికి సంబంధించి. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని మీరు విస్పష్టంగా ప్రకటించారు. రాజ్యసభలో టీడీపీ నాయకుడిగా మీరు ప్రకటించారు. సో ఈ పరిస్థితుల్లో ఇది తెలుగుదేశం పార్టీ వైఖరైనా? ఒకవేళ బిల్లు పెడితే మద్దతు ఇవ్వాలి తెలుగుదేశం తప్పనిసరిగా వాళ్ళు బిల్లు పెట్టమనండి, మేము తప్పనిసరిగా మద్దతు చేశాను. అందుకే ఫ్లోర్ ఆస్కింగ్ అబౌట్ యువర్ పార్టీ స్టాండ్ మీరు అంటున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ స్టాండ్ కూడా అదేనా? ఇది స్టాండేనండి. మాకున్న పరిస్థితులలో మేమిచ్చిన మాట ప్రకారంగా మీరు బిల్లు పెట్టండి, బిల్లు పెడితే మద్దతు ఇస్తాము. ఇట్ ఈజ్ క్లియర్ కట్ గా మేము చెప్పాం. మేము ఇంటర్నల్ గా కూడా మాట్లాడుకున్నాం. మనకున్నటువంటి యొక్క శక్తి. మేము వద్దంటే కౌన్సిల్ ఆగిందా అనండి వెంకటకృష్ణ గారు? ఆ రోజు మేము అపోజ్ చేశామయ్యా కౌన్సిల్, వద్దని అనుకున్నాం ఒక పాలసీగా. మాకు ఇంకే వ్యతిరేకత ఏం లేదు. మేము మొదట్లో ఎన్టీ రామారావు గారు ఆ రోజులలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు రద్దు చేసినటువంటి దాన్ని మళ్ళీ సభను మేము పునరుద్ధరిస్తానంటే యాజ్ ఎ పాలసీ మ్యాటర్ గా మేము వద్దని చెప్పాం, అపోజ్ చేశాం. ఆగిందా? అదేవిధంగా ఈ దేశంలో నేను అడిగాను నిన్న, ఎన్ని బిల్లులు మొత్తం ఏకాభిప్రాయంతో ప్రవేశపెట్టినారండి ఈ యొక్క సభలోపట. అదేవిధంగా ఓన్లీ సింపుల్ మెజార్టీ, దీనికి రాజ్యాంగపరమైనటువంటి ఒక మార్పు కూడా అవసరం లేదు. ఆ రోజు ప్రెసిడెంట్ ఉన్నటువంటి యొక్క వ్యక్తులు సింపుల్ మెజార్టీ, ఒక్క వ్యక్తి దీనికి అనుకూలంగా ఎక్స్ట్రా వేసినా ఆ బిల్లు పాస్ అయిపోతుంది. వెరీ సింపుల్ మెజార్టీతో ఆర్టికల్ 3 లోపట స్పష్టంగా ఉన్నది. కనుక దీన్ని కావాలని మీరు నాంచుకుంటూ రాజకీయంగా ఇతరులను ఇబ్బంది పెట్టాలని దీన్ని నాన్స్తూ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం తప్ప, రాజకీయం ఆడుతున్నారు తప్ప దీనిపైన కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు. మేము స్పష్టంగా ఉన్నాం, మీరు బిల్లు పెడితే మేము మద్దతు ఇస్తామని చెప్పారు. రైట్, ఒక్క నిమిషం వేదవ్యాస్ గారు. తెలుగుదేశం పార్టీకి స్పష్టత ఉందనేది ఈ నిన్న స్పీచ్ లో, అది స్పీచ్ చూస్తున్నప్పుడుగానే టీడీపీ ఒక క్లారిటీకి వచ్చిందేమో అనిపించింది చూసే వాళ్ళకి, అది దేవేంద్ర గౌడ్ గారి స్పీచ్ వింటున్న వాళ్ళకి. ఇప్పుడు అందుకే రిపీటెడ్ గా క్వశ్చన్ అడిగితే ఆయన మళ్ళీ స్పష్టంగా చెప్తున్నారు, ఎస్ ఇట్ ఈస్ అవర్ స్టాండ్ అని చెప్పి చెప్తున్నారు.
కేవీపీ గారు నిన్న ఆయన కూడా మాట్లాడారు రాజ్యసభలో. రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తారు, ఇది పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఏర్పడిన రాష్ట్రం. సరే, అది ఆయన మనోభావాలను అక్కడ ప్రాంత ప్రజల మనోభావాలను ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం ఆయన చేశారు. సో ఇక్కడ టీడీపీ తీసుకున్న వైఖరి పట్ల, ఆయన మాట్లాడిన స్పీచ్ పట్ల మీ అబ్జర్వేషన్ ఏంటి వేదవ్యాస్ గారు? దేవేంద్ర గౌడ్ గారు సీనియర్ లీడరు, తెలంగాణ నుంచి ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన మాట్లాడిన విషయం ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారి అనుమతితోటే రాజ్యసభలో నిన్న మాట్లాడి ఉంటారనేది నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారి అనుమతి లేకుండా ఆయన మాట్లాడి ఉండరు. అంచేత వాళ్ళు బిల్లు పెడితే మద్దతు ఇస్తాం అనేది వాళ్ళ పార్టీ స్టాండ్ అని అనుకుంటున్నాను. ఆయన మాటలను బట్టి నాకు అర్థమైంది. మరి వాళ్ళు ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు మరి ప్రాంతీయ పార్టీగా రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నటువంటి పార్టీగా తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఆలోచించుకోవాలి. రైట్. శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ కేంద్రం, చిదంబరం గారు 4 పార్టీల ఒపీనియన్స్ అడుగుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, ఎంఐఎంలో ఒక క్లారిటీ ఉంది, తెలంగాణ వద్దని అంటున్నారు. తప్పనిసరి అయితే రాయల తెలంగాణ ఇవ్వండి, రాయలసీమను కలపండి అనే ఒక లింక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ టీడీపీలో ఒక స్పష్టత వచ్చిందనే విషయం కనిపిస్తుందా మీకు? దేవేంద్ర గౌడ్ గారు నిన్న స్పీచ్ కానీ ఆయన ఇప్పుడు ఇచ్చిన క్లారిటీ చూడండి. ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారు నిన్న మాట్లాడిన తీరు చూస్తే తెలంగాణ ప్రజలను హత్తుకునే విధంగా, తెలంగాణ కావాలని కోరుకుంటున్నటువంటి నాలని తెలంగాణ వాదికి మరి ఉత్సాహాన్నిచ్చే విధంగా ఉంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు, ఆస్కారం లేదని మనం ఈరోజు వారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే దిశలో ప్రయత్నం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందనేది సగటు తెలంగాణ వాదిగా భావిస్తా ఉన్నాం. కానీ వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈ రాష్ట్రంలో 8 పార్టీల అభిప్రాయం కావాలను చిదంబరం గారు మొన్న మాట చూస్తుంటే లోక్సభలో, రాజ్యసభలో కూడా వారు మాట్లాడిన మాట తిరిగిస్తే ఇక్కడ మీరు కొట్టుకు తన్నుగా చావండి. ఒక మాట ఏమంటాడు, మా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక వైఖరి వెళ్ళబుచ్చలేదని ఒక మాట అంటూనే ఇతర పార్టీల మీద నేపం పెడుతున్నారు. అంటే తుపాకీని చేసుకోవాలి. అంటే మన భుజం మీద, ప్రతిపక్షానికి సంబంధించిన భుజం మీద తుపాకీ పెట్టి పేల్చాలని చెప్పిన ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దేవేందర్ కూడా అంటున్నట్టుగా వాళ్ళు బిల్లు పెట్టిన తర్వాత ఎవరు మద్దతు ఇవ్వరో వాడు తెలంగాణ ద్రోహి అవుతాడు తప్ప వీళ్ళు బిల్లు ప్రవేశపెట్టే శక్తి వీళ్ళ చేతిలో ఉంది. లోక్సభలో భారతీయ జనతా పార్టీ లోక్సభలో మేము మద్దతు తెలియజేస్తామంటున్నారు. ఈరోజు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ ఉన్నారు, రేపు ఇంకో ఎంపీ రావచ్చు. ఇప్పుడున్నటువంటి దానిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉంటారు. మీరు అన్నారు ఇది మీ తెలంగాణ వాదిగా దేవేందర్ గౌడ్ గారు మీ వాక్యన మీ పార్టీ స్టాండ్ అంటే వారేమంటారు మా పార్టీ స్టాండ్ అంటున్నారు. రేపు తేలమవుతుంది. చిదంబరం ఏమన్నారు, నామనాగేశ్వర గారు గట్టిగా మాట్లాడితే నువ్వు వచ్చి ప్రైవేట్ గా మాట్లాడింది ఉంది నా దగ్గర రికార్డు, మీ చంద్రబాబు నాయుడు గారికి కూడా మాట్లాడిన ప్రైవేట్ రికార్డు. అంటే చంద్రబాబు నాయుడు కూడా ఒక రకమైన అపనమ్మకం కలిగింది. మళ్ళీ 3 days గా నిన్న దేవేందర్ గౌడ్ మాట్లాడిన తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ విధంగా ఇవన్నిటి కూడా పోవాలంటే నేను ఒక తెలంగాణ వాదిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టాలి, తెలంగాణ ప్రకటించేటువంటి కార్యక్రమం ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఎవరి విషయం బయటపడుతుంది. అంతేగాని ఈ రోజు ఏదో తెలంగాణ భాషలో కుక్కలో చాట్లో తౌడు వేసి కొట్లాడుకోమన్నట్టు భాషలో ఈ రోజు మనం మీరు తెలుసుకోమని చెప్పండి. మీరు తెలుసు పంచాయతీ మనది, తేల్చాల్సింది మీరు, అధికారంలో మీరున్నారు. యూపీఏ ప్రభుత్వం మళ్ళీ హామీ ఇచ్చారు. ఈ రోజు ఏమంటున్నారు, ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఈ రోజు 4 రోజులు సస్పెండ్ అయ్యారు, ఈ రోజు బహిష్కరిస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నారు. ఈరోజు ఎవరు అడిగినప్పుడు కూడా తెలంగాణ వాదిగా మీరు ప్రతి ఒక్కరు కోరుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంత వాసులు ఎలాగో ఏమంటుందంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈరోజు యూపీ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ప్రకటించకుండా ఇతర పార్టీలందరూ మీ వైఖరి చెప్పండి అని చెప్పని రాజకీయంగా ఆ పార్టీలను తెలంగాణలో తెరమరుగు చేయాలని చెప్పిన ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉందని మేము భావిస్తున్నాం. పోవాల్సింది ఏంటంటే అండి, మనం దేవేంద్ర గౌడ్ గారిని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో మనం అడుగుతున్నాం, మీది అధికారికమైన వైఖరేనా, అఫీషియల్ స్టాండ్ అవునా కాదా అని మనం అడుగుతున్నాం. ఆయన కూడా అదే రేంజ్ లో చెప్తున్నారు. నిన్న తొలిసారిగా వారు ఇక్కడ వీరు మాట్లాడినట్టుగానే కేవీపీ రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు. వీరి వాదానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ వారు మాట్లాడారు. వారిది అఫీషియల్ స్టాండ్ అవునో కాదో మనం అడగగలం వైపు కాదు, తెలియదు. వ్యక్తిగతమైన స్టాండా, అఫీషియల్ స్టాండా తెలియదు. మరి అది ఒక రకంగా అఫీషియల్ స్టాండ్ అనే అనుకోవాల్సి వీరు అడిగినట్టుగా. అంటే దీక్షిత్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అంటే మీకు మీ దృష్టికి ఒక విషయం తెలియజేస్తున్నాను, మీకు చెప్పడం కాదు కానీ తెలంగాణ విషయంలో మాట్లాడిన ఎంపీలను పార్లమెంట్ లో చరిత్రలో లేని విధంగా సస్పెండ్ చేశారు.
ఆయనేమో సమైక్యవాదాన్ని వినిపించారు నిన్న కేవీపీ రామయ్య. అంటే డెఫినెట్ గా కరెక్ట్ పాయింట్ వచ్చారు మీరు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అఫీషియల్ స్టాండ్ ఏమిటండి? అధికారిక స్టాండ్ అయ్యి ఉంటుంది కేవీపీ గారు మాట్లాడింది. చెప్పండి దేవేంద్ర గౌడ్ గారు చెప్పండి. వెంకటకృష్ణ గారు నిన్న మీరు అంటున్నారు అతను ఏదో అఫీషియల్ గా మాట్లాడారని. ఆయన మాట్లాడంగానే హనుమంతరావు గారు లేచి ఆయనను విమర్శించడం మొదలుపెట్టారు. అదే విధంగా ఇదంతా కూడా తెలంగాణకు ద్రోహం జరుగుతున్నది అని చెప్పి మొదలు పెట్టాడు. తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టాలని స్టెప్ స్టార్ట్ అయ్యింది. నాకు సఫిషియెంట్ టైం ఇవ్వాలి, ఇల్లు చేయి, ఇవంతా కూడా డ్రామాలు ఆడుతున్నారనే పద్ధతిలో ఆయన మాట్లాడు. మరి ఎవరిని ఇప్పుడు హనుమంతరావు గారిని తీసుకోవాలన్నా కేవీపీ గారిని కేవీపీ గారు ఫస్ట్ టైం రాజ్యసభ సభ్యుడు. మరి హనుమంతరావు గారు సీనియర్ మోస్ట్ లీడరు. ఆయన 2-3 సార్లు రాజ్యసభకు మెంబర్ గా అయినాడు. సీనియర్ లీడరు, అత్యంత సన్నిహితుడు సోనియా గాంధీ గారికి. మరి ఈయన స్టాండ్ కరెక్టా, మరి ఆయన స్టాండ్ కరెక్టా? మరి అది చెప్పొచ్చు. అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి స్టాండ్ ఏంటి? టీడీపీ పరంగా చూస్తే ఓకే, వాళ్ళు ఒక వైఖరి స్పష్టత వచ్చింది. సరే ఆ పార్టీకి ఏమవుతుందనేది తర్వాత విషయం. దేవేంద్ర గౌడ్ గారి స్పీచ్ లో స్పష్టత వచ్చిందనేది మన ఒపీనియన్. కానీ ఇక్కడ టీడీపీకి స్పష్టత వచ్చిందా లేదా అనే విషయం పక్కన పెడితే కాంగ్రెస్ ని మాత్రం ఇరకాటలో పెట్టినట్టు కనిపిస్తుంది దేవేంద్ర గౌడ్ గారి స్పీచ్ తో నిన్న. కాంగ్రెస్ ఇప్పుడు నిజంగానే ఇద్దరు మాట్లాడారు. టీడీపీ నుంచి ఒకరే మాట్లాడారు, ఇంకెవరు మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. సపోర్టివ్ గా దీక్షిత్ గారు అన్నట్టు ఎర్రనాయుడు గారు ఆయన కూడా ఒక మాట అన్నారు, మీరు చెప్పండి మీ విషయం ఏంటో చెప్పండి అని చెప్పేసి. సో ఈ కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు ఆయన కూడా. సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇబ్బంది పడుతుందేమో. కాంగ్రెస్ న్యాచురల్గానే ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నేషనల్ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉంది, దేశంలో అధికారం ఉంది. ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఓవర్ నైట్ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా మరి సెపరేట్ స్టేట్స్ యొక్క డిమాండ్ ఉంది. అంచేత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిర్ణయం తీసుకుంటే దేశంలో అనేక చోట్ల దీన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అధికారంలో ఉంది కనుక. అందుకని అధికారంలో ఉన్న వాళ్ళు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి, కానీ అధికారంలో లేని వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారంలో ఉన్న వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు. దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. నెక్స్ట్ ఇవాళ బీజేపీ ఉంది. బీజేపీ కూడా యూపీలో ఏమంటుంది, చిన్న రాష్ట్రాలు వద్దంటుంది. ఏపీకి వచ్చేసరికి మేము సెపరేట్ స్టేట్ అంటుంది. యూపీది కూడా బీజేపీది కూడా మరి ఆడ స్టాండ్ కూడా ప్రతిపక్షంలో ఉన్నా, రాష్ట్రంలో ఎట్లా అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా ఒక స్టాండ్ చెప్పే పరిస్థితి వాళ్ళ దేశం మొత్తానికి సంబంధించి బీజేపీకి కూడా లేదు. అందుకని బీజేపీ ఈ రాష్ట్రంలో అంటే సీమాంధ్రాలో లేకపోయినా పర్లేదు, మనకి తెలంగాణలో ఏదైనా వస్తాయేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు స్టాండ్ చేస్తున్నారేమో తెలియదు. కానీ యూపీ వచ్చేసరికి క్లియర్ కట్గా అద్వానీ గారు నిన్న మొన్న స్క్రోలింగ్ కూడా చూశాను, చిన్న రాష్ట్రాలకు అద్వానీ గారు వ్యతిరేకం అనేటువంటిది ఏదో చూశాను నేను. అంచేత ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒక నిర్ణయం తీసుకోవటం, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయం కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకుంటే ఇది దేశంలో ఇతర రాష్ట్రాల మీద కూడా దీని యొక్క ఇంప్లికేషన్స్ ఉంటాయి. అదేదో మా అభిప్రాయం ఉన్నప్పుడు శ్రీకృష్ణ కమిటీ వేసే బదులు రెండో ఎస్ఆర్ తెలంగాణ కోసమే ఒక కమిటీ వేశారు కదా, అంటే దీన్ని ఒక సెపరేట్ థింగ్ గా చూసినట్టే కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెపరేట్ గా వేశారు. ఏదైనా రెండో ఎస్ఆర్ చేసి ఈ దేశంలో ఈ డిమాండ్స్ ని ఏవైతే ఉన్నాయో, తెలంగాణని కాదని అంటలేదు, మేము కూడా కాదని అంటలేదు. ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది జరిగింది, అన్యాయం జరిగింది అనుకుంటే, అన్యాయం జరిగిందని అనుకోను, అన్యాయం జరిగింది అనుకుంటే అటువంటి సెకండ్ ఎస్ఆర్సీ చేసి ఎక్కడ కావాలో సెపరేట్ రాయలసీమ కావాలా, తెలంగాణ కావాలా, ఇంకోటి కావాలా, డిఫరెంట్ థింగ్. దేవేంద్ర గౌడ్ గారు, ఇక్కడ నిన్న మీరు చేసిన స్పీచ్ అంతా తెలంగాణ కోణంలో కానీ, తెలుగుదేశం పార్టీలో కోణంలో కానీ, లేదా తెలంగాణకు జరిగిన అన్యాయాలు అన్ని రకాలుగా బాగుంది. అలాగనే అట్ ది సేమ్ టైం మీరు కాంగ్రెస్ ని విమర్శించారు, రాజశేఖర రెడ్డి గారి రెజ్యూమ్ ని విమర్శించారు. ఇవి విమర్శిస్తూనే కేసీఆర్ మీద కూడా మీ విమర్శలు బాగా సూటిగానే ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ కి ఏదో నెక్సెస్ ఉందనే విధాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. మేనేజ్ చేస్తున్నారు కేసీఆర్ ని, చేసుకుంటే చేసుకోండి కానీ తెలంగాణ ఇవ్వండి అని మాట్లాడారు. దీన్ని టీఆర్ఎస్ తప్పుపడుతుంది. నిజానికి మీరు మాట్లాడిన స్పీచ్ ని అభినందించాల్సిన టీఆర్ఎస్ దానికంటే కేసీఆర్ ని మీరు విమర్శించిన తీరుపైన ఎక్కువగా కొంచెం ఆగ్రహాన్ని, విమర్శల్ని బయట పెడుతోంది. మీరు ఆ విషయాన్ని టచ్ చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఇంత మంచి స్పీచ్ లో అది కూడా వచ్చి మళ్ళీ లేని ఒక కోణం తీసుకుందని ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే ఇప్పుడు వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి కదండి. ఇప్పుడు వాస్తవాలు అక్కడ వాళ్ళ ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీది ఆ విధంగా ఉన్నది. వాళ్ళు ఎందుకంటే అతను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో బాగా దగ్గర సంబంధాలు పెట్టుకుని ఆయనే చెప్పింది, నేనేమన్నది కూడా ఏం కాదు, ఆయనే బహిరంగంగా చెప్పాడు. నేను కంప్లీట్ గా నన్ను అడిగే ప్రతి నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, నన్ను అడిగిన దాకా ఏది చేయదు. నా December 9 ప్రకటన కూడా నేను ఎట్లా చెప్తే అట్లా రాసి ఇస్తే వాళ్ళు చదివారు అని చెప్పే పద్ధతిలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. మొన్న కూడా పార్లమెంటుకు అతను రావడం కూడా జరిగిందండి. పార్లమెంట్లో నాకెక్కడ నేను తీవ్రమైన ఆక్షేపణ తెలియజేస్తున్నానంటే, పార్లమెంటుకు వచ్చారు మీరు రాక
వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో నానా తంటాలు పడి వాళ్ళు ఏదో సస్పెండ్ అయినారు. తర్వాత వీళ్ళిద్దరు వచ్చినారు. వచ్చి అదే రోజు నాడు సాయంకాలం చిదంబరం యొక్క హోమ్ డిపార్ట్మెంట్ డిమాండ్స్ పైన రిప్లై ఉన్నది. ఆ సమయంలో నువ్వు ఉండి నేను నిన్న మాట్లాడినట్టుగా నాకంటే ఎక్కువ సమయం కూడా నీకు ఇచ్చే అవకాశం ఉండే నేను మొన్న అవంతా కూడా మాట్లాడి అసలు ఏం చేయదలుచుకున్నారు మీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను నిలదీసే పద్ధతి లోపట, వాళ్ళను మద్దతు కోరుకునే పద్ధతి లోపట, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారాలను ఎండగట్టే పద్ధతిలో నీ మాట్లాడి చిదంబరం గారిని ప్రశ్నించేటువంటి అవకాశం. నిన్న చిదంబరం ఉండుంటే ఆయన సంగతి తేల్చేవారు. నేను అసెంబ్లీలో అక్కడ రాజ్యసభలో మెల్లగా తప్పించుకొని వెళ్ళిపోయాను అక్కడి నుంచి. కనుక వీళ్ళు అక్కడ అందుబాటులో ఉండి ఆ డిమాండ్ కు రిప్లై చేసే సమయం లోపల మంత్రి కంపల్సరీగా కూర్చొని ఉంటాడు. కనుక ఇవన్నీ విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటే సెంట్రల్లో అందరు డిస్కస్ చేస్తున్నారు. ఇదేదో ముందే మార్నింగే మాట్లాడుకున్నాడండి, వైలాల్ రవి గారు పోయి కలిసి ఏం మాట్లాడుకున్నారు, మెల్లగా హైదరాబాద్ కు నేను ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాను, ఇక్కడ ఏం లాభం లేదని చెప్పాడు. ప్రజలే నిన్ను ఎన్నుకొని ఇక్కడ పంపిస్తే ఇంకా ప్రజాక్షేత్రంలో నేను చేస్తాననే పద్ధతిలో నువ్వు వెళ్ళిపోవడము ఎంతవరకు సమంజసం? ఇవన్నీ అనుమానాలకు తావు తీస్తా ఉంది. అందులో నేను కావాలని అతన్ని ఆ పిక్చర్లోకి ఏం తేలే. ఒక చెన్నారెడ్డి గారి యొక్క ఉదంతం చెప్తూ 69లో జరిగిన ఉద్యమ నేపథ్యంలో మీరు ఏ విధంగా ఆ రోజు గెలిచిన 14 మంది పార్లమెంట్ సభ్యులలో 11 మందిని గెలిపించారు తెలంగాణ ప్రజలు. పెద్ద మెజార్టీతో గెలిపించినారు వాళ్ళందరినీ కూడా. ఆ గెలిపిస్తే ఇమీడియట్ గా వాళ్ళని తీసుకెళ్లి చెన్నారెడ్డి గారికి ఏదో ఆశ చూపెట్టి ఆయనకు పదవి ఇచ్చి గవర్నర్షిప్ పంపించేసి వీళ్ళున్న 11 మందిని వాళ్ళ పార్టీలో కలిపేసుకొని ఇక అయిపోయింది తెలంగాణ పరిస్థితి అనే పద్ధతిలో 400 మందిని చంపిన తర్వాత మీరు తీసుకున్న తతంగం ఈ విధంగా ఉందయా? అదే పద్ధతి ఇప్పుడు కూడా చేద్దామనే ప్రయత్నం మీరు చేస్తున్నట్టున్నారు. ఆ పద్ధతిలో కేసీఆర్ ను మేనేజ్ చేసిన ప్రజలు ఎవరు కూడా వినరు. ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు. మీరు ఎవరినో మేనేజ్ చేసినంత మాత్రాన అది సరిపోదు అనే పద్ధతిలో నేను మాట్లాడినాను తప్ప నేనెవరినో వ్యక్తిగతంగా ఏదో కావాలని విమర్శించిన సందర్భం కానే కాదది. ఒక క్రానలాజికల్ గా సందర్భోచితంగా నేను ప్రవేశికొచ్చినటువంటి ఒక ప్రస్తావన మాత్రమే అని చెప్పి. అలాగే చెప్పండి. తెలంగాణ గురించి మాట్లాడితే సస్పెండ్ చేశారు, ప్రత్యేక ఆంధ్ర గురించి సమైక్యాంధ్ర గురించి మాట్లాడితే అన్నారు. అది తప్పది. సస్పెండ్ ఎందుకు చేశారంటే సభను జరగనివ్వకుండా చేసిన సస్పెండ్ చేశారు. ఇవాళ దేవేంద్ర గౌడ్ గారు మాట్లాడారు, ఆయన తెలంగాణ గురించి మాట్లాడారు, ఆయన ఏం సస్పెండ్ చేయలేదు. వీళ్ళు ఏం చేశారు, సభను వీళ్ళు కూడా దేవేంద్ర గౌడ్ గారు లాగా మాట్లాడి వాళ్ళ వాదన వినిపించి కేసీఆర్ గారు విజయశాంతి గారు 2 రోజులు సభను అడ్డుకున్నారు, మరి వాళ్ళని సస్పెండ్ చేయలే, వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళని సస్పెండ్ చేయకూడదు, వాళ్ళంతటా రైట్. ఇక్కడ దేవేంద్ర గౌడ్ గారు సరే ఈ విషయాన్ని ఇలా ఉంచితే ఇవాళ సీమాంధ్ర ప్రాంతంలో ఉప ఎన్నికల జాతర జరుగుతా ఉంది, దాన్ని సెమీఫైనల్స్ గా పేర్కొంటున్నారు. మీరేమో తెలంగాణ విషయంలో చాలా గట్టిగా వాణిని వినిపించే ప్రయత్నం చేశారు రాజ్యసభలో. అట్ ది సేమ్ టైం ఇది పార్టీ స్టాండ్ అని డంకా బజాయి చెప్తున్నారు, ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నారు మీరు. సో దీని ప్రభావం ఎలా ఉంటుంది? సీమాంధ్ర నేతల అభిప్రాయం ఎలా ఉంది? మీరు మీ స్పీచ్ నిన్న అయిన తర్వాత సీమాంధ్ర నేతల రియాక్షన్ ఎలా ఉంది? ఇప్పుడు ఒకసారి ఆలోచన చేస్తండి, సీమాంధ్రలో ఉన్నటువంటి ఒక నాయకత్వం కానీ ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి అర్థమైతలేవా? కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు ఏ విధంగా ఆడుతా ఉన్నది, ఏ విధంగా ఎగున పెడతా ఉన్నది వాళ్ళకు తెలుసు. 3వసారి ప్రభుత్వం, నేను ఆ విషయం కూడా రాష్ట్రంలో కూడా చెప్పా, 3వసారి వాళ్ళు ఎట్లే గెలవరు. అందులో ఇంత దరిద్రమైన పరిస్థితి ఎంత రాష్ట్రంలో ఎప్పుడైనా అసలు ప్రభుత్వమే లేని పరిస్థితులలో ఇటువంటి పరిపాలన మనం ఒకసారి ఎప్పుడైనా చూసామా? అటువంటి సమయం లోపల వాళ్ళు గెలవరు కనుక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఒక తెలుగుదేశాన్ని ఇరుకులో పెట్టి దాన్ని బలహీనపరిచి ఇటు 2 ప్రాంతాలలో కూడా బలహీనపరచడానికి వాళ్ళు ఒక ఎత్తుగడతో వేసినటువంటి ఒక నాటకం ఆడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఆ విషయాలు సీమాంధ్ర ప్రజానికానికి కానీ తెలుగుదేశం నాయకత్వానికి కానీ అందరికి కూడా స్పష్టత ఉన్నది. మాకందరికీ ఇదంతా మనను బలహీనపరచడానికి వీళ్ళు నాటకానికి అవసరం ఉన్నదని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. మా యొక్క విధానాన్ని స్పష్టంగా చెప్తున్నాం. మా ఉన్న పరిధి కూడా మాకు ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు, ఏ పరిధిలో మేము ఉన్నాం. మేము ఎంత ఒక పరిధి దాటి మేము పోయే పరిస్థితిలో కూడా మేము లేము. కానీ అన్ని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆడుతున్న నాటకాలు సీమాంధ్ర ప్రజానికానికి కూడా తెలుసు. అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలు కావాలని ఏ విధంగా తెలుగుదేశం పార్టీని ఈ ఏకైక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక వేదికను బలహీనపరచడానికి చేస్తున్న కుతంత్రాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు మీరు నిర్ణయం తీసుకోవడమే కాదు, ఏ పార్టీలు అయితే మిమ్మల్ని బలహీనపరచాలనుకుంటున్నాయో
పరోక్షంగా మీరు మాట్లాడుతున్నది కాంగ్రెస్ టీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, అది అందరికీ అర్థమైపోతా ఉంది. సో ఆ రెండు పార్టీలు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి కాబట్టి నిన్నటి స్పీచ్ ద్వారా కానీ లేదా ఇప్పుడు మీరు చెప్పిన మాటల ద్వారా కానీ మీరు భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమయ్యారు, ఇక కౌంటర్ అటాక్ మొదలు పెడుతున్నారు, ఇక అగ్రెసివ్ గా వెళ్ళబోతున్నారు అనేది ఏదో కొద్దిగా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి మీ మాటల్లో. సో ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోబోతున్నారు టీడీపీ పరంగా కానీ లేదా మీలాంటి తెలంగాణ నాయకుల పరంగా కానీ? ఇప్పుడు మేము యాక్షన్ ప్లాన్ ఏముంటుంది వెంకటకృష్ణ గారు, రాజకీయంగా అవతల పార్టీలు ఒకటేమో ప్రజా ఉద్యమం, ప్రజాస్వామికమైనటువంటి యొక్క న్యాయమైన డిమాండ్ ఒకవైపు నడుస్తూ ఉంది, రెండోదేమో రాజకీయ పార్టీలు ఏమో రాజకీయాలు ఆడుతూ ఉన్నాయి. కనుక మేము ఒక రాజకీయ పార్టీ, మేమెందుకు ఆడకూడదు చెప్పండి? మమ్మల్ని అవతల వాడిని గొంతు కోయడానికి ప్రయత్నం చేస్తుంటే అయ్యా కొయ్యి అని చెప్పి ఎవడన్నా పోయి ఎదురుగా నిలబడి ఏమి తల వంచి మీరు కొయ్యండి నా గొంత అని చెప్పి ఎవరన్నా అనుకుంటామా? మేము ప్రయత్నం చేస్తాం, నీ సంగతి ఏదో తేలుస్తామని చెప్తాం. ఖచ్చితంగా ఎదురుదాడి తప్పనిసరిగా ఎందుకు చెప్పు, మా మేము దాడి చేసి అసలు పార్టీనే లేకుండా చేసే కుట్ర పన్నుతున్నప్పుడు ఖచ్చితంగా అవతల వాళ్ళు ఏం కుట్ర పన్నుతున్నారో ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలి కదా. ఎవరిని ఏ విధంగా నమ్ముతారా నమ్మరా, ఏ విధంగా చేస్తారా, ఏ విధంగా మేము ఎదురుదాడి చేస్తాం అనేది దాని రాజకీయం అయిపోతుంది. మళ్ళా వారు దేవేందర్ గౌడ్ గారు ఇప్పటిదాకా సమాజానికి ఎదురుదాడి చేస్తున్నాం అంటే మళ్ళీ రాజకీయం గురించి మాట్లాడినట్టుగా మనం భావించాలి. నిన్న రోజు దేవేందర్ గౌడ్ గారు మాట్లాడిందని తెలంగాణ వాదికి అతుకున్నాం అందరం కూడా. ఇప్పుడు వారు మాట్లాడి చూస్తే రాజకీయం ఎదురుదాడి చేస్తున్నాం అన్న. నిన్నటి దానిలో కూడా ఒక మాట తెలంగాణకు వైఎస్ శ్రీనివాస్ గారు తెలంగాణలో ఇవాళ జరుగుతున్నది కూడా అదే కదా. తెలంగాణ వైపు ఒకవైపు ఉద్యమిస్తూ ఒకవైపు పోరాడుతూనే సీట్ల కోసం ఓట్ల కోసం పోరాటం జరుగుతుంది. ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. వారు నేను మాట్లాడినప్పుడు వైఎస్ వాళ్ళు అన్యాయం జరిగింది తెలంగాణకనే మాట. వైఎస్ రాజశేఖర్ మరణించి 2.5 సంవత్సరాలు తెలంగాణ ఎందుకు రాలేదని చెప్పంటే తనకు సమాధానం రాదు. ఈ రోజు నేనేమంటున్నానంటే తెలంగాణ జరుగుతున్న అన్యాయం తెలంగాణ రావాలని దాని కోణంలో పోయినప్పుడు రాజకీయంగా పోకూడదు అనేది మా ఆలోచన. మేము ఎదురుదాడి చేస్తామంటే అది ఇక్కడ ఈ వేదిక మీద మాట్లాడుకున్నవారు నిన్న మాట్లాడిందంటే రాజకీయం కోసం మాట్లాడినట్టు భావించాల్సి వస్తుంది. మనం చంద్రబాబు నాయుడు గారిని కాపాడడానికే మాట్లాడిందని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చిదంబరం గారు నన్ను వ్యక్తిగతంగా సీక్రెట్ గా కలిసినటువంటి మినిట్స్ బయట పెట్టుకుంటారన్నప్పుడు నామనాగేశ్వర గారు లోక్సభలో ఆగినట్టుగా మనం చూసాం. ఈ రోజు మీరు మాట్లాడింది చంద్రబాబు నాయుడు కవర్ చేసేందుకు మాట్లాడిన తెలంగాణ మనం అనుకోవచ్చు కదా. ఎదురుదాడి అంటున్నారు దేవేంద్ర గౌడ్ గారు. ఒకటండి, నేను స్పష్టంగా ఒక విధానం చెప్పదలుచుకున్నాను మీ ద్వారా. తెలంగాణ కావాలి, తెలుగుదేశం బలంగా ఉండాలి తెలంగాణ ప్రాంతంలో, ఇది మా విధానం అండి. తెలంగాణలో తెలుగుదేశం లేకుంటే ప్రజాస్వామిక వాతావరణం ఇక్కడ దెబ్బతింటది, మళ్ళీ ఫ్యూడల్ స్ట్రక్చర్ ఇక్కడ మళ్ళీ వస్తుంది, బలహీన వర్గాలకు వేదిక లేకుండా పోతుంది. కనుక మీరేమో అసలు తెలంగాణ ముసుగులో అసలు తెలుగుదేశాన్ని లేకుండా కొన్ని రాజకీయ కుట్రలు చేస్తా ఉన్నారు. ఆ విషయాన్నే మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మాకు తెలంగాణ కావాలి, తెలుగుదేశం బలంగా ఉండాలి. తెలంగాణలో తెలుగుదేశాన్ని బలహీనపరచడానికి చేస్తున్న ఎటువంటి ఎత్తుగడనైనా సరే మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఆ విషయాన్ని రైట్. మరో 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. చిదంబరం చేసిన కామెంట్ కు సంబంధించి దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అలాగనే చాలా కీలకమైన అంశము ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య ఇవాళ సంతకాలు ఒప్పందం జరగబోతా ఉన్నాయి. దీని మీద దేవేంద్ర గౌడ్ గారు ప్రాణహిత చేవేళ్ల కోసం తొలిగా పాదయాత్ర కూడా చేసిన ఇది ఆయనకుంది. దీని మీద కూడా మనం చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్. రైట్, వెల్కమ్ బ్యాక్. దీనికి సంబంధించి చర్చలోకి వెళ్లే ముందు పబ్లిక్ కాలర్ నరసింహారెడ్డి గారు లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయన ఒపీనియన్ తీసుకుందాం. నరసింహారెడ్డి గారు నమస్తే. చెప్పదలుచుకుంది ఏదో సూటిగా బ్రీఫ్ గా చెప్పండి దయచేసి. గుడ్ మార్నింగ్ వెంకటకృష్ణ గారు. గుడ్ మార్నింగ్. దేవేంద్ర గౌడ్ గారిని ఒక ప్రశ్న అడగాలండి. అడగండి. అది ఇప్పుడు రాజ్యసభలో వారు మాట్లాడారు థ్యాంక్స్ అండి వారికి తెలంగాణ గురించి. అయితే తెలుగుదేశం పార్టీ యొక్క అధికార వైఖరి అంటున్నారు వాళ్ళు. నిన్న హరికృష్ణ గారు కనుక అదే సభలో ఉండుంటే హరికృష్ణ గారు కూడా ఇదే మాట్లాడేవారా అని. హరికృష్ణ గారు అయితే సభలో ఉన్నారు, ఆయన మాట్లాడలేదు కానీ సభలో అయితే ఉన్నారు. వారు మాట్లాడి ఉంటే ఇదే జరిగేదా? ఇంకోటి ఇప్పుడు పక్క ఛానల్లోనే వాళ్ళ తెలుగుదేశం ఎమ్మెల్యే గారు అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నారు, అది అధికార పార్టీ స్టాండ్ కాదని. దీనికి జవాబు చెప్పాలని కోరుతున్నారు. దేవేంద్ర గౌడ్ గారు, ఇన్స్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వాదులు కానివ్వండి, లేకపోతే తెలంగాణను కోరుకునేటువంటి ఒక వ్యక్తులు కానివ్వండి,
మీరు రోజువారీగా మాట్లాడినోళ్ళల్లా నీ వాదం ఏంది, నీ పార్టీ వాదం ఏంది అనుకుంటా ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడ తీసుకునేటువంటి ఒక ప్రయత్నం, అది మీరు ఆ కల్చర్ నేర్చుకుంటే ఈ సమస్య ఉండదు. ప్రతిదానికి రాజకీయంగా కోణంలో ఆలోచన చేసి నువ్వు ఎట్లుంటావు, నువ్వు అట్లుంటావు అని చెప్పి మీరు ఇట్లా విధంగా మొదలు పెట్టారనుకోండి, ఇది ఎప్పటికీ తెగని సమస్య. ఇప్పుడిప్పుడే స్పష్టత ఇస్తున్న టైంలో ఇలాంటి క్వశ్చన్స్ ఇబ్బంది పెడతాయనేది మీ ఉద్దేశం? అదే ఇబ్బంది కాదు, అసలు ఆలోచన కూడా చేయాలి. కొంతమంది తీవ్రవాదుల్లాగా ఆలోచన చేస్తుంటారు. వాళ్ళకి ఎందుకు ఆలోచన వస్తుంటుందో అప్పుడప్పుడు నాకు అర్థం కాదు. అసలు ఉన్న వాస్తవాన్ని అర్థం చేసుకుని, సిస్టమ్ ని అర్థం చేసుకుని, సిస్టమ్ ఫంక్షనింగ్ ఎట్లుందో అర్థం చేసుకుని దానికి పరిష్కార మార్గాన్ని ఆలోచన చేస్తే నీకేదైనా దొరుకుతుంది. అట్లా కాకుండా ఒక కోణంలో ఆలోచన చేశారనుకోండి, ఓహో ఈయన మాట్లాడిందని ఇట్లా దీనికి వ్యతిరేకంగా ఇంకోటి మాట్లాడతాను, లేకపోతే వెంకట్కి ఇట్లా మాట్లాడినావు కదా, ఇప్పుడు ఇట్లా మాట్లాడినావు కదా, ఈ పద్ధతిలో ఉంటే అంటే ఇదంతా ఈ చెట్టు కింద పంచాయతీ కింద అయిపోతుంది ఇది ఎప్పటికీ. సో గౌరవించాలి చెప్పిందని అంటారు. రైట్, ఓకే. హైదరాబాద్ నుంచి కుమార్ లైన్ లో ఉన్నారు. కుమార్ చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి బ్రీఫ్ గా ప్లీజ్. హలో, చెప్పండి కుమార్ గారు, చెప్పండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ అండి. ప్లీజ్. సో ఇప్పుడు ఈ తెలంగాణ విషయానికి వచ్చాయి. ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు గారు కానీ ఇప్పుడు దేవేంద్ర గారు కానీ చాలా పర్ఫెక్ట్ గా మొదటి నుంచి ఒకే మాట చెప్తున్నారండి. మాకు రెండు ప్రాంతాలు ఒకటే, బట్ తెలంగాణ ఇస్తే మేము అపోజ్ చేయము, మేము సపోర్ట్ చేస్తామని మొదటి నుంచి అదే మాట చెప్తున్నారు. వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు దాంట్లో. సో కాంగ్రెస్ కానీ ఎవరైనా తెలంగాణ ఇస్తే వీళ్ళు కానీ సపోర్ట్ చేయకపోతే కామెంట్ చేయాలి కానీ, సో అదర్వైజ్ ఒక దూకులు వాళ్ళ మీద కామెంట్ చేసి అన్నెసరీగా లేకపోతే డిఫరెంట్ వేలో వాళ్ళ టార్గెట్ చేయడం అనేది ఇట్స్ నాట్ గుడ్. నేను జనరల్ గా బీజేపీకి సపోర్ట్ అండి, బీజేపీకి సంబంధించిన ఏబీవీపీకి ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తలు. కానీ అక్కడ ఫ్యాక్ట్ చూస్తే మటుకు చాలా వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ గివింగ్ బై చంద్రబాబు నాయుడు కానీ మిగతా వాళ్ళు. సో అలాంటప్పుడు వాళ్ళని టార్గెట్ చేయకుండా తెలంగాణ ప్రజలకు కూడా నేను ఏం కోరుకుంటున్నాను అంటే, మీరు కొంతమందిని చాలా బ్లైండ్ గా నమ్ముతున్నారు. బ్లైండ్ గా నమ్మకుండా యాక్చువల్ గా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారో, ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అని గమనించి మీరు కానీ వెళ్తే మీకు డెఫినెట్ గా తెలంగాణ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంపల్సరీ వస్తుందని నేను చాలా పర్ఫెక్ట్ గా చెప్తున్నానండి. సో మీ సజెషన్ తెలంగాణ ప్రజలు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. దేవేంద్ర గౌడ్ గారు చెప్పారు ఇట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు అపోజ్ చేశారని, ఇది చాలా కరెక్ట్ అండి. అప్పుడు క్లియర్ గా చెప్పారు చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఎలక్షన్స్ కి వెళ్ళిపోయి రాయలసీమకి వెళ్ళినంటనే మీరు ఒక సపరేట్ గా వీసా పెట్టుకుని వెళ్ళాలన్నట్టుగా చెప్పారు. అక్కడ చాలా క్లియర్ గా చెప్పారు. అది లైవ్ చూపించారు, పేపర్ స్టేట్మెంట్ ఉంది, లైవ్ చూపించారు. సో అక్కడ ఇప్పుడు ఆ పార్టీ ఒపీనియన్ అడుగుతున్నారు కదా చిదంబరం గారు, అందుకని ఆయన ఆ ఇష్యూ తీసుకొస్తున్నారు. రైట్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైన్ లోకి వచ్చినందుకు. ఇక మనం వేదవ్యాస్ గారు ఇంకొక చాలా కీలకమైన ఇష్యూ. చిదంబరం గారు మొన్న పార్లమెంట్ లో మాట్లాడిన మాట అశ్వత్థామ అత అని వదిలేశారు. ఆ కుంజరా అనేది అని చెప్పాలా. మీ నాయకుడు కూడా మాట్లాడాడు కదా అన్నారు. తెలంగాణ మీద మాట్లాడా, అసలు కలిశాడా లేదా, ఎప్పుడు కలిశాడు, ఎక్కడ కలిశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమో కేసులు లేకుండా చేయించుకోవడం కోసం కలిశాడని వాళ్ళు అంటారు. అక్కడ టాపిక్ ఏమో తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు అన్నారు కాబట్టి తెలంగాణ కోసం కలిసినట్టు చంద్రబాబు అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ వచ్చేలా మాట్లాడే తప్ప ఆ అశ్వత్థామ అత అంతే, కుంజరా లేదు అక్కడ. సో కావాలని అన్నారు ఆ చిదంబరం గారు. ఏంటి దాంట్లో ఉన్న కాన్స్పిరసీ అది, లేకపోతే ఇన్స్టెంట్ గా వేసిన ఒక స్టోనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి. చిదంబరం గారు కేంద్రంలో హోంమంత్రి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మాజీ ముఖ్యమంత్రి వేరే పార్టీ ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయన కలవటంలో వేరే ఇష్యూస్ మీద కలిశారు, దేని మీద కలిసి కలవటం నేను తప్పను. తెలంగాణ ఇష్యూ మీద కలిశారా లేకపోతే ఇంకో కేసుల మీద కలిశారా, మరి కలిశారా లేదా అన్నది వాళ్ళిద్దరూ చెప్పాలి. ఇప్పుడు ఆయన కలిశారని అన్నారు చిదంబరం గారు, లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. కాన్స్పిరసీ అంటే మనం ఏం చెప్తామంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, అసలు కలిశారో లేదు. రాత్రి చిదంబరం చంద్రబాబు నాయుడు కలిసి వచ్చి తెలంగాణ అడ్డుకున్నాడు అనేటువంటి వార్తలు మనకు పుంకానికి వచ్చినట్టు క్రమంలో చిదంబరం నోట్లకి వార్తలు ప్రచారాలు పార్లమెంట్ లో అన్నాడు కాబట్టి ఆ వార్తలకు బలం చేకూరే విధంగా చిదంబరం గారు మాట్లాడింది కాబట్టి కలిసి చెప్పుంటాడు. ఇంకోటి మినిట్స్ కూడా ఉందంటుండే కదా చిదంబరం గారు. రికార్డు చూపించమంటారా అండి. అసలు మొత్తం మనం వేరే రాజకీయ నాయకులు రాజకీయ కోణంలోంచి మాట్లాడుకుంటాం, మీడియాలో మాత్రం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి కదా మనం. మీరు చిదంబరం గారు లోక్సభలో చేసినటువంటి వ్యాఖ్యలు బయట ఉంటే వేయండి. మీరు ఇప్పుడు యువర్ లీడర్, ఎవరో ఆ లీడర్ తెలియదు. ఇట్ కెన్ బి ఎర్రబెల్లి దయాకర్ రావు యాజ్ క్లెయిమ్డ్ బై నామా నాగేశ్వరరావు, ఇట్ కెన్ బి చంద్రబాబు, ఎనీబడి. అదేమి క్లారిటీ ఎక్కడ ఉందండి అక్కడ?
క్లారిటీ లేదు. మీరు కావాలంటే బయట వేయండి. 20 సార్లు విన్నాను. మీ లీడర్ కూడా కలిశారు కదా. చిదంబరం ఎప్పుడు తంపులు పెట్టడం తప్పితే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ఈ ఆంధ్రప్రదేశ్ అనే సర్వనాశనం కావడమే ఆయన లక్ష్యం ఉన్నది నా పూర్తి అభియోగం అండి. రైట్. మీరు ఢిల్లీలోనే ఉన్నారు 3 రోజులుగా ఇది ఒక చర్చ అయిపోయింది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండించారు, నేను కలవలేదు అని ఖండించారు. కానీ అక్కడేమో చిదంబరం గారు చేసిన వ్యాఖ్య చాలా కీలకమైన వ్యాఖ్యగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అటు టీఆర్ఎస్ కానీ ఇంకా ఇతరత్ర తెలుగుదేశం వ్యతిరేక వర్గాలు దాన్ని పట్టుకుని వేలాడుతున్నాయి, దాన్ని పట్టుకుని చాలా పెద్ద విమర్శలు చేస్తున్నాయి. ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ బయటపడిందని వాళ్ళ నమస్తే తెలంగాణలో సాక్షిలో ఒక పెద్ద బ్యానరే ఉంది వాళ్ళ నీకు నాకు మధ్య డాష్ డాష్ అని. సో ఇలాంటి చర్చ, ఇలాంటి వార్తలు కథనాలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? అక్కడ ఒకసారి చూస్తే వెంకటకృష్ణ గారు, చిదంబరం గారికి ఆయన తెలివి ఎక్కువ. ఆయన ఆక్స్ఫర్డ్ పెద్ద మనిషి కదా, చాలా తెలివితేటలు నాకే ఉన్నాయి. ఆయన స్టైల్ ఆఫ్ జవాబు చెప్పడము, ఆయన మాట్లాడే తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్, అదంతా చూస్తే ఆయన ఏదో చాలా తెలివిపరుని, నా అంత తెలివిపరుడి భూమి మీదనే లేడు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. కనుక ఆయన మీరు చూడండి ప్రెస్ కాన్ఫరెన్సెస్ లో ఇచ్చే వర్డింగ్ గాని ప్రతిది కూడా చాలా ఏదో పెద్ద తెలివిపరుడుగా మాట్లాడి నిన్న అక్కడ జవాబు చెప్పాల్సి వస్తుందో అనే ఉద్దేశంతో ఇది ఒకటి వదిలాడు. మీరు మీ నాయకుడు కలిశారు కదా అని చెప్పి మేము ఆ రోజు అందరం మేము కూడా ఉన్నాం. ఆ రోజు రిప్రజెంటేషన్ అతని దగ్గరికి తీసుకుపోయినప్పుడు అప్పుడు ఆయన తీసుకున్నది ఫోరం నాయకులమని చెప్పి మేము స్పష్టత కూడా ఇచ్చినాం. ఇచ్చినప్పుడు అతి రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళిపోయాడు. కనుక కన్ఫ్యూజన్ చేయడానికి, ఇరుకులో పెట్టడానికి మీరు మాట్లాడుతున్న దాన్ని మమ్మల్ని ఏదో రకంగా ఒక మాటతో వీళ్ళని మొత్తం ఇరుకులో పెట్టాలనే ఉద్దేశంతో కావాలని డెలిబరేట్ గా అతను వాడినటువంటి ఆ మాట. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. నిన్న ఆయన ఉండుంటే నేను అడగదలుచుకున్నాను ఒకటే, నువ్వు చెప్పవయ్యా ఇక్కడ ఇదే హౌస్ లో స్టేట్మెంట్ ఇవ్వు, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా వింటారని ఒక మాట చెప్పవయ్యా. మేము చెప్తాం, మేము ఎప్పుడు ఏం చెప్తామో చెప్తాం, నీకు చెప్పు అంటే అన్ని మమ్మల్ని అడిగి ఈయన దేశాన్ని నడుపుతున్నాడా, మమ్మల్ని అడిగే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడా, మమ్మల్ని అడిగే బిల్లులు పెడుతున్నాడా, మమ్మల్ని అడిగే అన్ని విషయాలలో ప్రతిదానికి తెలుగుదేశం యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేసే విధంగా పరిపాలన చేస్తున్నారా మీరు? అయితే ఈ బిల్లు విషయంలో చెప్పు, లేకపోతే అట్లనే చెప్పండి మీరు. లేదు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయిస్తే దేనికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి మీరు చెప్పండి. ఇవాళ మేము అంటున్నాం నువ్వు బిల్లు పెట్టి మేము కట్టుబడి ఉంటామని చెప్తున్నాం. తేలిపోతుంది ఎవరు దొంగలు ఎవరు దొరలు అనే సంగతి రేపు బిల్లు పెడితే తేలిపోతుంది. ఆ విషయం మేము చెప్తున్నాం, అదే విషయాన్ని ఆయన చెప్పమని చెప్పండి. ఎంత అన్యాయంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి మొత్తం రాష్ట్రంలో ఒక పెట్టుబడి. ఐ వాజ్ రీడింగ్ నిన్న అవుట్లుక్ లో ఫ్లైట్ లో వస్తా ఉంటే మొత్తం ఐ వాజ్ రీడింగ్ అన్ ఆర్టికల్. ఏ విధంగా మొత్తం సర్వనాశనం అవుతుంది ఆంధ్రప్రదేశ్ యొక్క, ఇంత గతంలో ఎంత బాగుండేది, ఏ విధంగా అభివృద్ధిలో ఒక దూసుకుపోతున్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు ఈ యొక్క చిదంబరం గాని, కేంద్ర ప్రభుత్వం గాని, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గాని. వాళ్ళు ఆడుతున్న నాటకాల మూలంగా ఈ రాష్ట్రం అంతా కూడా ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితిలో నెట్టేసి దాన్ని తేల్చకుండా నేను అదే విషయం చెప్పాను నిన్న. మొత్తం అగ్గి పెట్టావు, ఇప్పుడు మొత్తం బావి దవ్వుకుంటా కూర్చున్నాడు నీళ్ళ కోసం అని చెప్పి అగ్గి పెట్టి తగలబెట్టేశావు రాష్ట్రాన్ని అంతా కూడా. ఇప్పుడేమో కువా కోతనే లగే, ఇప్పుడు మొత్తం మీరు బావిని దవ్వుతా ఉన్నారు నీళ్ళ కోసం అని చెప్పి. ఈ అగ్గిలో మసైపోతారు మీరు అని చెప్పి కూడా చెప్పావు. ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వ విధాలుగా నాశనం చేసుకుంటూ దాంట్లో ఏదో విధంగా మేము ఎట్లా నాశనం అవుతున్నాం, తెలుగుదేశాన్ని కూడా గుంజుకొని వెళ్ళిపోతాం, దీన్ని ముందు తోసేస్తాం అనేటువంటి ఒక రాజకీయ కుట్రతో అతను చేసినటువంటి ఒక ప్రకటనలు తప్ప ఇంకొకటి కాదు. రైట్. కరీంనగర్ నుంచి మల్లారెడ్డి లైన్ లో ఉన్నారు. మల్లారెడ్డి గారు బ్రీఫ్ గా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఇస్తా అని చెప్పిన పార్లమెంట్ లో చిదంబరం గారు హామీ ఇచ్చినప్పటికీ కూడా చిదంబరం గారు హామీని నిలబెట్టుకోపోవడంలో ఉద్దేశం ఏందనేది ప్రజలంతా ఇవాళ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఇతర పార్టీలను, ప్రాంతీయ పార్టీలను అలా ముద్దగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ ద్రోహి పార్టీగా మేము భావిస్తున్నాం. దానిపైన ఉన్న కాంగ్రెస్ నాయకులు సమాధానం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. రైట్. ఓకే మల్లారెడ్డి గారు. ఇక మరొక ముఖ్యమైన అంశం ప్రాణహిత చేవెళ్ల. ఇది తెలంగాణకి జీవనాధారం, ఇది ప్రాణాధారం అనేది ఈ ప్రాజెక్టు ప్రపోజల్ స్థాయి నుంచి అనుకుంటున్నారు. ఇది
మొత్తం తెలంగాణ మొత్తానికి ఇది ఒక జీవధార అవుతుందని దేవేంద్ర గౌడ్ గారు కూడా పాదయాత్ర చేసిన సందర్భం అప్పట్లో దానికోసం. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ నిజానికి ఇది ఒక పెద్ద చర్చ. ఇది ఎప్పటి నుంచో మహారాష్ట్ర ముఖ్యమంత్రి రెడీగా ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి సమయం ఇవ్వలేదు, సమయం దొరకట్లేదు, ఖాళీ దొరకట్లేదు అని చెప్పి సాగు తీసుకుంటూ వచ్చారు ఈ ఒప్పందం కుదుర్చుకోవడం కోసం. అలాంటిది ఇవాళ ఉప ఎన్నికల ముందు పరకాల కూడా ఉప ఎన్నుకున్న సందర్భంలో ఈ సంతకాల కార్యక్రమం జరుగుతుంది. అఫ్ కోర్స్ జరిగే మంచి కార్యక్రమాన్ని మనం ఏదో రాజకీయం చేయాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ మొత్తానికి ఒక మంచి కార్యక్రమం జరగబోతా ఉంది. సో ఈ ప్రాణహిత చేవేళ్ల అనేది ఎందుకు అనుమానించాల్సి వస్తుందంటే ఎన్నికల ముందు జరుగుతున్న సంతకాలు కాబట్టి. ఈ పోలవరం లాగా ఇది కూడా కొన్ని దశాబ్దాల పాటు దీన్ని ఇలాగే నాంచుతారా, లేక ఏమైనా తొందరగా కంప్లీట్ చేసి తెలంగాణ దాహార్తిని, తెలంగాణకున్న పొలాల దాహార్తిని, మనుషుల దాహార్తిని తీరుస్తారా అనేది ఒక అనుమానం. దీక్షిత్ గారు మీరేమన్నా తెలంగాణకి ప్రాణప్రదమైనటువంటిది ప్రాణహిత ప్రాజెక్ట్. ఐఎమ్ 100% ఫర్ ఇట్ అండి. మొదటి నుంచి నేను ఆర్గ్యూ చేస్తూనే ఉన్నాను. అయితే దీన్ని మీరు పక్కన పెట్టడం అనే దానికి బీజం ఇప్పుడు కాదండి, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది. మొట్టమొదట ప్రపోజ్ చేసినప్పుడే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక టోకెన్ అమౌంట్ ఒకటి రిలీజ్ చేశారు. అది ఫలానా తేదీకి అవుతుంది అవదనేటువంటి అందరికీ తెలుసు. మనం మీడియాలో అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, మనమే మాట్లాడుకున్నాం ఇలాగే. అది కానటువంటిదని, సాధ్యం కాదనేటువంటి విషయం తెలిసి కూడా వారు చేసేది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఆయన చేశారండి. ఇప్పుడు అది మీరు చెప్పినట్టుగా కదిలి ముందుకు వెళ్లి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేసినట్టయితే తెలంగాణకి అంతకు మించినటువంటి వరం లేదని నేను అనుకుంటున్నానండి. రైట్. దేవేంద్ర గౌడ్ గారు మీకేమనిపిస్తుంది? ప్రాణహిత చేవేళ్ల ఇవాళ జరిగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతకాలతో ఇక ముందుకు పడి కనుచూపు మేర వీలైనంత తొందరగా ఇది లైన్ లోకి వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇది కూడా ఒక స్టంట్, ఇది కూడా డ్రామా లాగా అనిపిస్తుందా? ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే వెంకటకృష్ణ గారు, ఇది చాలా కీలకమైనటువంటి ఒక ప్రాజెక్ట్. ఇది తప్ప నీకు వేరే గత్యంతరం కూడా లేదు తెలంగాణకు. ఇక మీకు వచ్చిన ఎస్ఆర్ఎస్పీ కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఆ ఆయకట్టు కూడా రక్షించుకోవాలంటే కంపల్సరిగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాల్సిందే. మేము 2006లో పాదయాత్ర చేసి మొత్తము 500 కిలోమీటర్ల పాదయాత్ర రోజు మేము చేసినప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పినారు, మీరు కావాలని రాజకీయం చేస్తా ఉన్నారు, నేను ఇమీడియట్ గా దీన్ని టేకప్ చేస్తానని చెప్పి మొదట్లో 16,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 22,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు 40,000 అన్నారు, ఇప్పుడేమో 40,000 కోట్లకు తీసుకొచ్చినారు. ఈ ఇంత లోపల ఈ యొక్క ప్రాజెక్ట్ నేను ఆ రోజే చెప్పా 2006లోనే, అయ్యా మహారాష్ట్రతో ఒక చిన్న, అది పెద్ద తగాదా కూడా కాదు, అండ్ దీనిపైన మీరు ఇమీడియట్ గా ఎక్కడైతే మనము డ్యామ్ కట్టదలుచుకున్నామో, ఎక్కడైతే రిజర్వేర్ కట్టదలుచుకున్నామో దానికి ఇమీడియట్ గా పర్మిషన్ కు వాళ్ళతో మీరు ఒప్పందం కూడా ఒకటి చేసుకోవాలి అని చెప్తే, అదేం తప్పని అండి, అదేం పర్వాలేదు అని చెప్పి దానికి ఏ ఒప్పందాలు లేవు, ఏ పర్మిషన్ లేదు, కనీసం ప్రయత్నం కూడా చేయకుండానే ముందు టెండర్ ఎలక్షన్ కు బిఫోర్ టెండర్లు కాల్ఫర్ చేసేసి, ఎంత దుర్మార్గం అంటే 1,100 కోట్ల రూపాయలు ఇన్వెస్టిగేషన్ పేరుతో అడ్వాన్సులు వసూలు చేసేసుకొని తినేసినారండి వీళ్ళు. ఒక్క తట్టడు బట్టి కూడా తీయలేదు. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి కూడా వచ్చిన తర్వాత మొన్న ఎలక్షన్ లోపల ఆయన 250 కోట్ల రూపాయలు మళ్ళీ అడ్వాన్సుల పేరుతో తీసుకొని తినేస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్టును పేరు చెప్పి అడ్వాన్సులు కొట్టేయడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. అయితే అగ్రిమెంట్ నేను తప్పుపట్టడంలో ఇది ఎప్పుడో చేయాల్సిన పని, అది ఇప్పటికైనా కనీసం ముందుకొచ్చారు. కాకపోతే ఒక కాషన్ తీసుకోవాలని చెప్పదలుచుకున్నాను. నేను అదే విషయం కూడా ప్రభుత్వాన్ని కూడా రాస్తున్నాను, అయ్యా ఇది మళ్ళీ ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ కింద మీరు మార్చొద్దు. ఎందుకంటే ఒక 5,000 ఎకరాలు మాత్రమే దానికి ముంపుకు గురైనంత మాత్రాన ఇది మొత్తం మహారాష్ట్రకు పూర్తిగా దీనిపైన హక్కిస్తే మనకు భవిష్యత్తులో కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కనుక ఆ కండిషనాలిటీస్ అగ్రిమెంట్ ఏముందో కూడా చెప్పరండి. మా లాంటి వాళ్ళు కూడా మీరు ఏం అగ్రిమెంట్ చేయదలుచుకున్నారా మహారాష్ట్రతో అంటే కూడా అది కూడా బహిర్గతం. అసలు ముఖ్యమంత్రిని తెలుసా, నన్ను అడుగుతున్నాను నేను ఇవాళ బహిరంగంగా, ఎక్కడుంటుందో కూడా తెలియదు. దేవేంద్ర గౌడ్ గారు వాళ్ళు ఇస్తలేరండి, ఏది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. నేను ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారనే ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని మేము తప్పనిసరిగా వేరే ఛానల్స్ ద్వారా తెప్పిస్తాం. ఏదేమైనా మేము ఇవాళ మళ్ళీ విమర్శ మొదలు పెడితే దాన్ని ఏదో రకంగా మళ్ళీ అటుకెక్కిస్తారు అనే ఉద్దేశంతో ముందు అగ్రిమెంట్ అయితే కానివ్వండి, ఆ తర్వాత దీన్ని ఖచ్చితంగా ఒక ప్రజల ఒత్తిడి ద్వారానైనా దీన్ని సాధించుకుందామనే ప్రయత్నం మేము చేద్దామని అనుకుంటున్నాం. రైట్ దేవేంద్ర గౌడ్ గారు. శ్రీనివాస్ గారు, నిజానికి సరే ప్రాణహిత చేవేళ్ల చాలా రకాల ప్రాజెక్టులు జరిగినట్టుగానే దీంట్లో కూడా అవకతవకలు జరిగినాయని, లేకపోతే మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో ఇవన్నీ వదిలేద్దాం, రకరకాల అనుమానాలు ఆరోపణలు ఉన్నాయి, అవన్నీ వదిలేద్దాం. ఒక మంచి కార్యక్రమం ఇవాళ శ్రీకారం పడుతోంది, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సంతకాలు చేస్తున్నారు. కానీ ఈ సంతకాలుగానే మిగిలిపోతాయా, లేక తెలంగాణ జీవధార ప్రవహిస్తుందనే నమ్మకం మీకుందా? ఈ ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటాయి, నిధులు లేవు, లేకపోతే ఆ రాష్ట్రం అడ్డంకులు, ఈ రాష్ట్రం అడ్డంకులు, ఇవన్నీ అధిగమించి దీన్ని ముందుకు తీసుకెళ్తారా, లేక పరకాల ఎన్నికల వరకు మాత్రం ఉపయోగపడుతుంది? ఇది అంటే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పూర్తి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు తెలంగాణ మీరంటారు జీవధారని,
ప్రాణహిత అనే చేవెల్ అనేటువంటి ప్రాజెక్టు వల్ల తెలంగాణ సస్యశ్యామలంగా మారుతుందనేటువంటిది ఎవరు ఏ పార్టీలు ఉన్నప్పుడు అభివృద్ధి కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కావాలని కోరుకునేటువంటి క్రమంలోనే ఈ రోజు కేంద్రం అనుమతులు కానీ పర్యావరణకు సంబంధించిన అనుమతులు కానీ వచ్చినటువంటి క్రమంలో ఈ రోజు సరే 1100 కోట్లు ఈ రోజు అడ్వాన్స్ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఈ రోజు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ 17,000 కోట్ల నుంచి ఈ రోజు 40,000 కోట్లకు వచ్చింది. ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉండాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలి, తెలంగాణను సస్యశ్యామలు చేయాలని చెప్పిన ఆలోచన పాలకులు కమిట్మెంట్ చిత్తశుద్ధి అనేది ఉంటే ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి ఒప్పందానికి ఓ రూపం ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు నిధులు బడ్జెట్ లో నిధులు కేటాయింపు చేసి టైం బౌండ్ పెట్టి అధికంగా ఈ రోజు ప్రాణహిత చేవెళ్లను ఏదో మీరన్నట్టు పరకాల ఎన్నిక ఉంది కదా అని చెప్పి అనే ఒప్పందం తీసుకురావడం కరెక్ట్ కాదు. రేపు 2014 ఎన్నికల కంటే ముందు కరెక్ట్ కాదు. ఓవైపు పోలవరం సంబంధించినటువంటి దానిపైన ఏవి అది కూడా నానుసు పోతున్నటువంటి కాకుండా దీనిపైన ప్రత్యేక అనుమానాలకు అవకాశం లేకుండా చేయాలి. బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. మిడిల్ మ్యాన్ డ్యామ్ ఉంది, సాగుతూనే ఉంది. అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే పోలవరం ఉందనంటే డ్యామ్ కట్టకుండా కాలువల దగ్గర కాలువలు కూడా పూడిపోతున్నాయి, మీరే సాక్ష్యం దానికి. సో మళ్ళీ ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నాయి, రద్దు అవుతున్నాయి. ఇది ఒక పెద్ద ప్రహసనం. సో అటు పోలవరం అలాగే దానికంటే పెద్దది, దానికంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల. సో దీని మీద సంతకాలు జరుగుతున్నాయి. అనుమానాలు లేకుండా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందేమన్నా నమ్మకం ఉందా? హామీ అని ఒక బ్రీఫ్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మొన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ప్రాణహిత చేవేళ్ల మీద చిత్తశుద్ధి ఉండబట్టే సరే అడ్వాన్స్లు ఇచ్చారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే సహజంగా టెక్నికల్ ఎక్స్పర్ట్ కావాలా, దానికి ఇది కావాలా, ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలా, ఎంత ఇచ్చారన్నది వేరే విషయం. కానీ చిత్తశుద్ధి ఉండబట్టే ఈ గత 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి ముందుకు తీసుకెళ్తుంది. అలాగే పోలవరానికి కూడా అడ్డంకులు చాలా ఎదురవుతున్నాయి. తెలంగాణ వాళ్ళు కట్టద్దని, వాదులు రద్దు చేయమని, టెండర్స్ అవన్నీ ఇవన్నీ. కానీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంది. ప్రాణహిత చేవేళ్ల చేయాలన్న దాని మీద ఎటువంటి అభ్యంతరం లేదు. అందరూ కూడా దాన్ని, ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి దేవేంద్ర గౌడ్ గారు చెప్పినట్టు, దీక్షితులు గారు చెప్పినట్టు అదొక్కటే పెద్ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ అవసరం కూడా, ఎందుకంటే అనేక జిల్లాలు దాహార్తను కానీ వ్యవసాయానికి కానీ అనేక రకాలుగా ఉపయోగపడే ప్రాజెక్ట్ కావాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. వాళ్ళకి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ అందరూ ఇట్లా ఉంటున్నారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు, ఎందుకంటే 40,000 కోట్లు అయ్యేటువంటి ఖర్చు అయ్యేటువంటి ప్రాజెక్ట్ కనుక అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేయాలి. దాన్ని కూడా ప్రాణహిత చేయాలని కూడా నేషనల్ ప్రాజెక్ట్ టేకప్ చేయాలి. నిధులు కూడా వెంటనే కేటాయించాలి. దానికి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి పోరాడితే తప్ప సాధించుకునే తప్పకుండా చేయాలి. ఎవరికి వాళ్ళు విడిగా అంటే ఇప్పుడు తమిళనాడులో ఉంది. ఏదన్నా వాళ్ళ స్టేట్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అన్ని పార్టీలు అందరూ కలిసి పనిచేస్తారు. భాష విషయంలో కానీ ఒక రాష్ట్రం. మన దగ్గర ఏంటంటే తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టు కోసమైనా అందరూ కలిసి పోరాడితే ఫలితం ఉంటుంది. ఎనీవే, దేవేంద్ర గౌడ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మాతో ఉదయమే న్యూస్ ఛానల్ లో షేర్ చేసుకున్నందుకు. అలాగే వేదవ్యాస్ గారు అండ్ శ్రీనివాస్ గారు, దీక్షిత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ న్యూస్ ఛానల్. మళ్ళీ రేపటి న్యూస్ ఛానల్ కలుద్దాం.